ఆయన వల్ల వస్తే ఈ మొన్నమోపు గవర్నమెంట్ వైసీపీ వస్తే ఈ ఏరియా అంతా మొన్నమోసిపోయింది. లేకపోతే నున్న ఇది కలిసిపోవాలి. ఇది ఫ్లైఓవర్ కొంత కట్టి ఆపారా, నున్నలు ఫ్లైఓవర్ ప్రభుత్వం వచ్చినాక అర్థమైంది. లేకపోతే నున్నను గొడవలు కలిసిపోవాలి. అది మీకు అంతే రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధి జరిగిద్దని నమ్మకం ఉందా బాబాయ్? అంటే రాబోయే రోజులు ఆడవాళ్ళకి కానీ మీలాంటి పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు ఉద్యోగాలు కానీ అన్ని సక్రమంగా చేస్తాడా చంద్రబాబు నాయుడు? నమ్మకం ఉంది ప్రజల్లో. మాకు పని చేస్తూ ఉంటావు బాబాయ్? నేను బోరింగ్లు బాగు వేస్తా కొత్త బోర్లు. ఎట్లా ఉంది ప్రజెంట్ సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి? ప్రజెంట్ వర్క్ పనులు ఉన్నాయా? పనులు బాగానే జరుగుతున్నాయా? అంటే ఇప్పుడు మోడీ జలజీవన పథకం కింద కొద్ది బోరింగ్ పనులు తగ్గినాయి. అంటే రేపు ఉగాది వెళ్ళిన కాడి నుంచి అందుకుంటాయి. బాబాయ్ అమ్మా గత 5 సంవత్సరాల్లో మరి ఆయన మంచిగా చేశాడంట కదా అమ్మా. గత 5 సంవత్సరాల్లో ఆయన మంచి పనులు చేశాడంట కదా. జగన్ అన్న కూడా మంచిగానే చేశాడుగా, తిరిగాడు కదా అంటున్నారు. అబ్బాయి టీడీపీ ఏ క్లాస్? అన్నా క్యాంటీన్ పెట్టారా? అన్నా క్యాంటీన్ 5 రూపాయలు అన్నా క్యాంటీన్. అన్న క్యాంటీన్ అసలేదు కానీ చాలా మంది చెప్తున్నారు ఏ క్లాస్ అని. బాగుందా? ఇప్పుడు కూలీ నాలుగు వెళ్ళే వాళ్ళు ఇంటికి వచ్చే టైం లేకపోతే అక్కడే అంటున్నారు. అది ఓకే. ప్రజెంట్ అయితే అన్ని సౌకర్యాలు బాగానే జరుగుతున్నాయి మీకు. పెద్దవాళ్ళకి పింఛన్ 4,000 చేస్తున్నారు. పెద్దవాళ్ళకి అలాంటి వయసు వాళ్ళకి చేసినారా? 4,000 కరెక్ట్గా ఇస్తున్నారు. అవి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అంటున్నారు కదా. అది ఇంకా నేను ఇది పెట్టలే. అదే చూడు అప్లికేషన్ మామూలుగా గ్యాస్ కంపెనీకి వెళ్ళి అట్లా. నమ్మకం ఉందా ప్రభుత్వం చేసిద్దా? నమ్మకం చంద్రబాబు నాయుడు ఎందుకంత నమ్మకం ఏంటి? ఏం చేశారని నమ్మకం మీకు? ఇంతకుముందు పరిపాలన కూడా ఏం లోపం లేదు. టీడీపీ ప్రభుత్వం ఏ వాళ్ళు లేవు. అదే బాబాయ్, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చారు కదండి, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధి చేస్తాడా బాబాయ్? అభివృద్ధి చేస్తాడా అంటే ఏం చెప్తా? చేస్తాడా చేయడు? అభివృద్ధి చేస్తాడు.